చిత్తూరు జిల్లాలో నేను చెప్పిందే రాజ్యం, నేను గీసిందే గీత, నేను చేసిందే చట్టం అన్నట్టు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తనయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఫారెస్ట్ మంత్రిగా ఉండి ఈయన ఎంపీగా ఉండి ఏ రకంగా భూదందా చేశారో, భూ బకాసురు లాగా ఏ రకంగా అయితే భూ తినేశారో ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. మేము అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యల పేరు మీద కాస్ట్లీ భూములు, ఒక ఎకరా ఖరీదు 7-8 కోట్లు చేసే భూములు, ఏపీఐసీ భూములు మీ పేరు మీద మార్చుకోవడం మాట వాస్తవా కాదని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కానీ మొత్తం ప్రూవ్ చేసి బయటపడితే మీరు ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా అయితే సిద్ధంగా ఉన్నారా? ఇంకా చూస్తే ఇవన్నీ చాలన్నట్టు బ్రహ్మాండంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, కష్టపడి ఒక చిత్తశుద్దితోని ఆవాస్కి వెళ్లి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని కూడా విమర్శలు చేసి సైడ్ ట్రాక్ పట్టించి 5 సంవత్సరాలు పరిపాలనలో ఇటుక తెచ్చుకొని కష్టపడి చేసుకుంటే అమరావతి దిక్కుమొక్కులేక చేసిన వ్యక్తి, 11 లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎంత దిగుజారమైన పార్టీలు చేస్తున్నారు. అన్నీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర పౌరుడిగానే డిమాండ్ చేస్తున్నారు.